వందే భారత్ సహా ఇతర రైళ్లపై రాళ్ల దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటికి సంబంధించి 4,549 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాళ్ల దాడుల ఘటనల వెనుక కారణాలు తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కమిటీ నుంచి నివేదిక కోరిందా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. 2023-24 ఫిబ్రవరి 2025 వరకు వందే భారత్ సహా వివిధ రైళ్లపై 7,971 రాళ్ల దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిలో ఇప్పటి వరకు 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల వల్ల దెబ్బతిన్న రైళ్ల మరమ్మతుల కోసం 6 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ తరహా ఘటనలు నియంత్రించేందుకు జీఆర్పీ, జిల్లా పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి ఆర్పీఎఫ్ పనిచేస్తుందని రైల్వే మంత్రి చెప్పారు. రాళ్ల దాడుల వల్ల కలిగే పర్యవసానాలను తెలియజేస్తూ ట్రాక్లకు సమీపంలోని నివాస ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీలు కూడా ఏర్పాటు చేశామన్నారు.